సిఐడి మాజీ డీజీ సునీల్ మీదన ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి తరహాలోనే చర్యలు తీసుకుంటారు సునీల్ గారి మీద. ఇది తేలాలి. ఎందుకయ్యా అంటే ఆయన అధికారంలో ఉండి తప్పు చేశారంటూ అప్పట్లో సస్పెండ్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ ఇచ్చిన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తే దానికి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అది ఐపీఎస్ రెగ్యులేషన్స్ ప్రకారం, అంటే సర్వీస్ నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనల ప్రకారం వ్యతిరేకం అంటూ దాని మీదన యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అందుకే చివరి రోజు దాకా ఉద్యోగంలోకి మళ్ళీ ఆయన రాలేదు. లాస్ట్ రోజున మధ్యాహ్నానికి రిటైర్ అవుతారనగా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆ సాయంత్రానికి రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా వేధించినటువంటి. ఇప్పుడు అదే వేధింపు సునీల్ విషయంలో జరగబోతుందా? ఎందుకంటే తాజాగా ఆంధ్రజ్యోతి రాసిన వార్త ప్రకారం చూస్తే నేను సునీల్ గారు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండో మూడో. ఒకటి ఏదైతే తన మీద కేసు రిజిస్టర్ అయినటువంటి అంశం మీద సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తోసిపుచ్చినటువంటి కేసులో పెట్టడం మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం అని ఒకటి. ఆ తర్వాత నేను ఎస్సీలకు ఎంతో చేశాను, దాదాపు 3000 కేసులకు పైగా సాల్వ్ చేశాను, వాళ్ళకి పరిహారాలు ఇప్పించాను అని చెప్పినటువంటి కేసు. ఇంకొక స్టేట్మెంట్, ఇవన్నీ కూడా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మేధావులు మాట్లాడుతున్నారన్నది జ్యోతి రాసుకొచ్చింది. ఒక 4 కాలముల వార్త. దాన్ని బట్టి చూస్తుంటే ఆ తరహా ఏబి వెంకటేశ్వరరావు తరహా చర్యలు తీసుకోవడానికి అర్హమైంది అన్నటువంటిది రాసుకొచ్చింది. కాబట్టి మరి అట్లాంటి చర్యలకు దిగుతారా చూడాల్సి ఉంది.